హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హరిలో రంగహరి. ఏంటి హరిలో రంగహరి అంటూ శివుడు టెంపుల్ తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా? పేర్లు ఎన్నైనా దేవుడు ఒక్కటే కదా అందరికీ. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను అరుణాచలం శివుడు దర్శనాన్ని తీసుకువెళ్తున్నాను. సో అరుణాచలం అనగానే మనకి ఫస్ట్ గిరి ప్రదక్షిణం గుర్తొస్తుంది. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్స్ నడవాలి కాబట్టి మేము 2 days అనుకుంటున్నాము. ఫస్ట్ డే ఏమో గిరి ప్రదక్షిణం చేసుకొని సెకండ్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము గిరి ప్రదక్షిణం చేయడానికి. ఇలా రాగానే మనకి అడగకుండానే బొట్టు పెట్టేస్తూ ఉంటారు. సో ఇట్లాగా అందరం బొట్లు పెట్టించుకున్నాము. కిడ్స్కి అయితే భలే క్యూట్గా ఉంది. చూడంగానే శివుడి భక్తుల్లా అనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ప్రదక్షిణం స్టార్ట్ చేసి కొండ చుట్టూ తిరిగి మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఆగుతాము. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ దీపం వెలిగించి హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తాము. నేను అరుణాచలానికి వెళ్దామని ఏం ప్లాన్ చేసుకోలేదు. బట్ మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారంటే వాళ్ళతో జాయిన్ అయిపోయాను. దే ఆర్ సో స్వీట్ దట్ అసలు తెలియలేదు జర్నీ చేసినట్టు. ఇలా అందరం కలిసి వెళ్ళడం వల్ల పిల్లలందరూ కూడా తెలియకుండా 14 కిలోమీటర్స్ అలా నడిచేశారు. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాము. 6కి స్టార్ట్ చేసాము మేము. మాకు గిరి ప్రదక్షిణం అయ్యేసరికి 2 అయిపోయింది. గిరి ప్రదక్షిణం చేసే దారంతా కూడా మనకి టెంపుల్స్ ఉంటాయి, ఇంకా లింగాలు కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం దర్శనం చేసుకుంటూ నడవచ్చు. అగ్నిలింగం, వాయులింగం అని ఇట్లా ఉంటాయి. లాస్ట్దేమో ఈశాన్యలింగం. ఇంకా అక్కడితో ప్రదక్షిణం అయిపోతుంది. గుడిలోకి కెమెరాస్ అలౌడ్ లేదు, అందుకని నేను బయట నుంచి క్యాప్చర్ చేస్తున్నాను. 14 కిలోమీటర్స్ నడవగలమా అని క్వశ్చన్ వస్తే అసలు తీసేయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ నడిచారు. జస్ట్ కొంచెం సంకల్పం ఉండాలి నడవాలని, అంతే. ఈజీగా నడవచ్చు. దారిలో కూడా మనకి వాటర్ బాటిల్స్, జ్యూసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి. కొందరైతే ఉట్టి కాళ్ళతో కూడా నడిచారు. మేమైతే సాక్స్ వేసుకొని నడిచాము. ఇప్పుడు మేము అగ్నిలింగంని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. వెళ్ళే దారంతా కూడా మనకి శివుడి విగ్రహాలు, క్రాఫ్ట్ ఐటమ్స్, హ్యాండ్మేడ్ థింగ్స్ ఇట్లాంటివి కూడా అమ్ముతూ ఉంటారు. మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఫస్ట్ టైం నేను కుంకుమని గ్రీన్ కలర్లో చూసా. కుబేర కుంకుమ అంటారంట దాన్ని. ఇక్కడైతే హారతి ఇస్తున్నారు, మీరందరూ కూడా తీసేసుకోండి. మనకి వెళ్ళే దారిలో రమణ మహర్షి ఆశ్రమం అని ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. అసలు ఇంత క్రౌడీ ప్లేస్లో కూడా చాలా సైలెంట్గా ఉంచారు. ఫోన్స్ అవన్నీ కూడా అలౌడ్ కాదు, అన్నీ సైలెంట్ మోడ్లో పెట్టేయాలి. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. లోపలంతా కూడా మనకి పీకాక్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము యమలింగం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో ఇందాక అగ్నిలింగం చూసేసాం కదా, ఇప్పుడు యమలింగం. మనకి ఎక్కడికక్కడ బోర్డింగ్స్ ఉంటాయి. సో మనం ఎక్కడి దాకా వచ్చాము, ఎక్కడున్నాము అన్నది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతి దగ్గర మనం ఇక్కడ ఒక దీపం వెలిగించి మనం దర్శించుకోవాలి. ఇప్పుడు మేము నైరుతి లింగం దగ్గర ఉన్నాము. దీన్ని దర్శించుకోవడానికి మనం కొంచెం లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి. సో ఇప్పటికే చీకటి పడిపోయింది. ఆల్మోస్ట్ 8 అయిపోయింది. కొన్ని గుడులు అయితే క్లోజ్ కూడా చేసేసారు. కాకపోతే మనము మార్నింగ్ స్టార్ట్ అయితే మటుకు కొంచెం కష్టంగా ఉంటుంది నడవడం, ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మధ్య మధ్యలో జింకలు కూడా కనిపించాయి మాకు. సో అట్లా అక్కడ కొంచెం జింకలకి కొంచెం ఫుడ్ వేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము సూర్యలింగం దగ్గర ఉన్నాము. కొన్ని గుడులు క్లోజ్ చేశారు, కొన్ని గుడులు ఓపెనే ఉన్నాయి. మనకి ప్రతి చోట ఇట్లాగా బోర్డింగ్స్ ఉంటాయి. సో మనం ఎక్కడున్నాము, మనం ఇంకా ఎంత నడవాలి అన్నది ఇక్కడ చూసుకోవచ్చు.
గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయకూడదంట. అంటే పక్కన నడిచే వాళ్ళతో మాట్లాడడం, లేదంటే ఫోన్ చూసుకుంటూ ఉండడం, ఇట్లాంటివి అస్సలు చేయకూడదు. సో మనకి ఏం శ్లోకాలు రాకపోయినా సరే ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ నడవాలి. ఇక్కడ ఒక బాబా గుడిలో చూస్తారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఐడల్స్ అన్నీ. రకరకాల పక్షులు జంతువుల మీద బాబా ఉన్నట్టు ఉన్నాయి విగ్రహాలన్నీ. మేమైతే ఇప్పుడు వాయులింగం దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ అయిపోయింది. బట్ కొన్ని టెంపుల్స్ని మేము దర్శించుకోలేకపోయాము. ఎందుకంటే మేము స్టార్ట్ అయిందే 6 కాబట్టి మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 9-9:30 అయిపోయింది. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఉన్నారు కదా, సో వాళ్ళ కోసమని అక్కడక్కడ మధ్యలో ఆగి బ్రేక్స్ తీసుకొని నడిచాము. సో అందుకని కొంచెం లేట్ అయింది. ఇక్కడ చూస్తున్నారా మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారు ఎత్తుకో అంటాము. ఇంకా వాళ్ళ పెట్రోల్ అయిపోయింది. సో ఇప్పుడు మేము కుబేర్ లింగం దగ్గర ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈశాన్య లింగం, ఆ తర్వాత టెంపుల్ వస్తుంది. కుబేర్ లింగం నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి మోక్ష మార్గం అని ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే చిన్న గ్యాప్ ఉంటుంది కింద, దాంట్లోంచి ఎవరైతే వస్తే వాళ్ళకి మోక్షం వస్తుందంట. ఎంతటి లావు ఉన్నా కూడా వాళ్ళు పట్టేస్తారు దాంట్లో. బట్ నాకైతే కొంచెం లోపలికి వెళ్ళంగానే భయం వేసింది. బట్ అందరం ఈజీగానే వచ్చేసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వెళ్తే కనుక. సో ఫైనల్లీ ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసాము. ఈశాన్య లింగం పక్కన మనకి ఇట్లా ఒక హోటల్ ఉంది. ఇక్కడ ఫుడ్ రూమ్స్ చాలా బాగుంటాయంట మావయ్య గారు చెప్తున్నారు. సో ఎవరైనా దిగాలి అనుకుంటే ఇక్కడ దిగచ్చు, ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంది టెంపుల్కి. ఇప్పుడు ఈశాన్య లింగం దర్శనం అయిన తర్వాత ఇంకొంచెం దూరం నడిస్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. అక్కడితో ప్రదక్షిణం పూర్తవుతుంది. సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 2 అయిపోయింది. మేము ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి పడుకునేసరికి 3 అయింది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ డే దర్శనానికని స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 9 అయింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఆర్కిటెక్చర్, ఎస్పెషల్లీ తమిళనాడులో టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయి. మా మమ్మీ ఆల్రెడీ విజిట్ చేశారు. సో మా మమ్మీ చెప్పడం వల్లే నాకు ఇంకా వెళ్ళాలి అన్నది బాగా అనిపించింది. ఎందుకంటే చాలా బాగుంటుంది అండ్ అసలు టెంపుల్లోకి వెళ్ళంగానే మనకి అసలు ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుందని చెప్పింది. సో అందుకని నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు దర్శనం అవుతుందా అని చెప్పేసి. బట్ మనం ఇంత ప్లాన్ చేసుకొని వెళ్ళినా కూడా మనకి టెంపుల్లో జస్ట్ 2 సెకండ్సే టైం ఉంటుంది వెళ్ళి చూడడానికి దేవుణ్ణి. సో ఇది ఆర్కిటెక్చర్ అంట. సో మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తాన్ని ఇట్లాగా ఒక మినియేచర్లో ఇట్లాగా చూపిస్తున్నారు. సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇట్లా కొంతసేపు గుడిలో కూర్చొని వచ్చాము. కానీ మెయిన్ దేవుడి చాంబర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒకలాంటి హీట్ అనిపిస్తుంది బాడీకి. మేబీ బికాస్ ఆఫ్ ద ఎనర్జీ ఓవర్ దేర్. ఈ చెట్టు చూసారా, ఇక్కడ ఒక చెట్టులోంచి ఇంకో చెట్టు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి కానీ మనకి చూడడానికి ఒకటే చెట్టులో అనిపిస్తుంది. ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. ఈ గుడి మా మమ్మీకి చాలా ఇష్టము. నెక్స్ట్ టైం కంపల్సరీగా మా మమ్మీతో, శ్రీకాంత్, దక్షిత అందరితో రావాలని ఉంది. ఇప్పుడైతే మాకు ఫుల్ ఆకలేస్తుంది. పిల్లలు టిఫిన్ చేశారు కానీ మేము అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాము దర్శనానికి. సో ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా లంచ్ చేసేసి స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. అండ్ అందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి. వెళ్ళే ముందు ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినండి. అరుణాచలం గురించి, గిరి ప్రదక్షిణం ఎలా చేయాలని చెప్పేసి.
మీకు గిరి ప్రదక్షిణం ఎలా చేయాలో ఐడియా వస్తుంది. And thanks for watching this video. If you like this video, please like, share and subscribe the channel. See you in the next video.